ఈ టైంలో మీకు ముందుకి రావడానికి కారణం ఏంటంటే వీడియో పెట్టడానికి నైట్ 11:20 అవుతుంది. ఒక బ్రదర్ రాశారు, ఇవాళ నేను అత్తగారు ఎలా ఉండాలి అంటే నేను వీడియో చేసిన దానికి ఇది స్వాతి ముత్యంలో కూడా ఉన్నట్టుంది ఇదే స్టోరీ అన్నారు. బ్రదర్, ఇవాళ నా కళ్ళ ముందు నా దగ్గర ఒక మనుషులు ఈ రకమైన ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టు వచ్చింది కాబట్టే నేను ఈ వీడియో చేశాను. దానికి ఉండొచ్చో కదా, ఎందుకంటే సినిమాలు కూడా మనిషి జీవితంలో జరిగేవే కదా తీయటం. ఇంకో మేడం అన్నారు, ఎంతసేపు ఒకళ్ళు పొగుడుతున్నప్పుడు అబ్బా థ్యాంక్ యూ అండి, వెరీ మచ్ అండి అని చెప్పి ఒకళ్ళు నీలాంటి చెత్త వీడియో, అసలు పరమ వరస్ట్ వీడియో, కోడళ్ళకి కాఫీలు అందివ్వాలి, కోడళ్ళకి వంతులు పలకాలి, కోడళ్ళకి అది చేయాలి అంటే పాపం ఆవిడ కోడలతో అన్ని బాధలు పడ్డారు. ఏం చేస్తాను చెప్పండి, అది పరిస్థితి. ఆవిడ బాధలకి నాది బోళ్ళు అత్తగారుల వీడియోలు ఉన్నాయి చూసేయండి మేడం అని చెప్పి, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మీరు నా వీడియోలు నచ్చకపోతే వేరే ఛానల్కి వెళ్ళిపోవచ్చు మేడం, కానీ మీరు పాపం ఇబ్బంది పడ్డదానికి థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ఇంత ఇదిగా వీడియో చూసి కామెంట్ పెట్టిన దానికి అన్నాను. ఇలా నెగిటివ్ కామెంట్స్ని డిలీట్ చేయటం కానీ, వాళ్ళని తిట్టడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అది మంచిగా ఉన్నంతసేపు ఏం కాదు. ఈ వీడియో చెత్తగా ఉందంటే ఆవిడ అనుభవం అక్కడెక్కడో చాలా లోతుగా ఉందని అర్థం. మెచ్చుకున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పి, చెత్తగా ఉందన్నప్పుడు ఆవిడ్ని అనాల్సిన అవసరం లేదు కదా మనకి. అందుకే చూస్తే చూడండి, వెళ్ళిపోతే వెళ్ళిపోండి. కోడళ్ళకి సమస్యలు ఉంటాయి, అత్తగారికి సమస్యలు ఉంటాయి. ఎవరి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు పోరాడతారు కదా. అది ఈరోజు మన సమస్య, కోడళ్ళని ఇళ్ళకి తెచ్చుకుని అత్తగారులు ఇబ్బంది పెడితే కొడుకు కోడల జీవితం అంటే నీ కన్న కొడుకు జీవితం నాశనం అవుతుందని ఒక్కసారి ఆలోచిస్తే పెద్ద వయసుతో బాగుంటుందని నా ఉద్దేశం. వాళ్ళు 23లో ఉంటారు, మనం 53లో ఉంటాం. 30 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది కాబట్టి చక్కగా ఆలోచించండి ఒక్కసారి. అది అమ్మస్థానంలో ఉండి ఆలోచిస్తే అన్నీ బాగుంటాయండి. ఇందాక ఎవరో అన్నారు, అమ్మస్థానంలో ఉండి కూతురు తప్పు చేస్తే తిడతాం, మరి కోడలను కూడా తిడితే పడుతుందంటే, మా అత్తగారు కూడా మమ్మల్ని చాలాసార్లు వంట చేయటం నేర్చుకోండి, అలా చేయండి ఇలా చేయండి అని బోర్డు అన్నారు. మంచితనం వల్ల అవన్నీ కొట్టుకుపోతాయండి. అర్థమైందా?